మిరాకిల్ ఆఫ్ మైండ్ ఈ సద్గురు ఏదైతే ఈషా ఫౌండేషన్ సద్గురు ఉన్నారో ఆ సద్గురు ఈరోజు అమెరికాలోని డల్లాస్ పర్యటనకు వచ్చారు. ఇక్కడ నా వెనకాల ఉన్నది ఈ హాల్లో ఇప్పుడు కాన్ఫరెన్స్ ఉంది. మనం చూస్తున్నాం నా బ్యాక్గ్రౌండ్ అంతా జనాలు మన ఇండియన్స్ చాలామంది వచ్చారు. ఇక్కడ డల్లాస్లో జరుగుతున్న ఈషా ఫౌండేషన్ ఫౌండర్ సద్గురుకు సంబంధించిన మెడిటేషన్ క్లాస్ ఏదైతుందో క్లాస్ కోసం వచ్చిన వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉంది. 4 రోజుల పాటు సద్గురు ఇక్కడే అమెరికాలో పర్యటించనున్నారు. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాం. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మించడం తప్పదు అనే రహస్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ సద్గురు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్లో పర్యటించారు. డౌన్ టౌన్లోని మార్గరెట్ మాక్ డర్మట్ పర్ఫార్మెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన డెత్ అండ్ బియాండ్ టూర్ గురించి సద్గురు బోధించారు. భారీగా తెలుగువారుతో పాటు భారతీయులు, అమెరికన్లు, ఇతర దేశస్తులు ఈ సదస్సులో పాల్గొన్నారు. From now on, whenever I want to go out with my buddies, I go out with them. When I want to drink, I'll drink. Some nights I won't come home. You must keep my clothes ironed. You must have my jacket ready when I'm going to office. You must brush my shoes. And you must comb my hair. You get it? Is your life. There is no such thing. The problem is you are not life right now. You are a bundle of ideas, opinions, belief systems, prejudices, nonsense, all kinds of psychological nonsense you are thinking is you. Just keep this aside and just sit here. Everything you need to know about life you know because you are life. We promise that we will sign some books for you. If you want to, we can do that a bit. తెలుగు వారిని చూసి సద్గురు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క మిరాకిల్ ఆఫ్ ది మైండ్ అనే అంశం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన బోధించారు. చావు పట్ల భయం వీడినప్పుడే మనిషిలో ధైర్యము, సాహసాలు పెరుగుతాయని చెప్పారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కేవలం 7 నిమిషాలు మాత్రమే మిరాకిల్ ఆఫ్ మైండ్ కోసం కేటాయించినట్లయితే వారి జీవన మార్పులో అనేక మార్పులు చూస్తారని ఆయన సూచించారు. ఎందుకంటే మైండ్ చెప్పిన విధంగా శరీరం చేస్తుంది కాబట్టి ఆ మైండ్ని కంట్రోల్ చేసే విధానం ఎలా ఉంటుందో ఆయన ఈ సభలో బోధించడం జరిగింది. అనంతరం సభకు వచ్చేసిన వారికి అక్కడ డెత్ బియాండ్ అనే బుక్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా తాను స్వయంగా సద్గురు ఆటోగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సద్గురుతో సెల్ఫీలు దిగేందుకు వచ్చిన జనాలు పోటీ పడ్డారు.
సద్గురు వచ్చేసి ఇక్కడ క్లాస్ చెప్పడం జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు ఇండియన్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా యుఎస్ సంబంధించిన వాళ్ళు హాజరయ్యారు. ఇక్కడ ఈ సభలో ఏదైతే డెత్ బియాండ్ అనే బుక్ సంబంధించినది రిలీజ్ చేశాడో దానికి సంబంధించిన బుక్స్ ఎవరైతే ఇక్కడ కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా బుక్స్ పైన ఆటోగ్రాఫ్ ఇచ్చేసి తాను స్వయంగా కేవలం ప్రతిరోజు ప్రతి మనిషి 7 రోజులు సమయం కేటాయిస్తే చాలు వాళ్ళలో లైఫ్ పూర్తిగా మారిపోతుందని చెప్పేసి సద్గురు సూచనలు చేశారు. అమెరికా నుండి శ్రీనివాస్. జన్మించిన వారికి మృత్యువు తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు అన్న అంశాలను పూర్తి స్థాయిలో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు వివరించడం జరిగింది. ఈ అంశాలపై జరిగిన సెమినార్లో సద్గురు ఇక్కడ పాల్గొన్నారు. డల్లాస్లో అనేక తెలుగు వాళ్ళు కూడా వచ్చేసి ఆయన యొక్క సందేశాన్ని వినడం జరిగింది. అమెరికా నుండి శ్రీనివాస్.